హలో అండి అందరికీ. మనం పూజలు, నోములు, వ్రతాల్లో నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచే ఈ శనగల్ని మనం గుగ్గిళ్ళే కాకుండా మనం దీన్ని దోశలా కూడా వేసుకొని తినొచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనికోసం నేను ముందు రోజు 2 గ్లాసుల చిన్న గ్లాసుతో శనగలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా మొలకలు కూడా వచ్చాయి. ఆ తర్వాత మరుసటి రోజు 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను నానబెట్టుకొని, కొన్ని అటుకులు, ఆ తర్వాత 4 కప్పుల రైస్ తీసుకున్నాను, కొన్ని సగ్గుబియ్యం, పచ్చిశనగపప్పు, మెంతులు ఇవి కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను మంచి వాటర్తో. నానిన తర్వాత ఇలా మినపప్పుని, బియ్యాన్ని, సగ్గుబియ్యం, మెంతులు, పచ్చిశనగపప్పు, శనగల్ని ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొలకెత్తిన శనగలైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మినపప్పు, బియ్యం కన్నా శనగలు ఇంకొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఇంకా గల్లుప్పు, పసుపు. ఉల్లిపాయని అలా మిక్సీలో పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, అప్పటికప్పుడు వేసుకునే దోశలకైతే. లేదు అంటే మనం దోశ మీదైనా అలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచిన తర్వాత ఫర్మెంటెడ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మనం దోశలోకి పిండి తీసుకొని కొంచెం ఉప్పు, వాటర్ అడ్జస్ట్ చేసుకొని మరీ ఎక్కువగా లూజ్ చేసుకోకుండా కొంచెం మీడియంగానే ఉండాలి పిండి, రెగ్యులర్ దోశ పిండి కన్నా. ఇలా మనం పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసుకోవాలి. పల్చగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. 2 వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఏదైనా టేస్టీ చట్నీతో సర్వ్ చేసుకుంటే శనగల దోశలు రెడీ అయిపోతాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ శనగల దోశల్ని మీరు ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.